డాక్టర్ కోలా. మరియు టీచర్ ప్రిపరేషన్ సిరీస్లో మళ్ళీ మరొక సిరీస్ చూసాం టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి. సో ఇంతకుముందు మనం చాలా సిరీస్ చూసాం. మరో సిరీస్లో త్రిధ్రువ ప్రక్రియలో 3 ధ్రువాలు. త్రిధ్రువ అంటే ట్రైపోలార్ 3. సో విద్యార్థి, ఉపాధ్యాయుడు, సమాజం 5 అన్నీ. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే విద్యార్థి ముఖ్యం, ఉపాధ్యాయుడు ముఖ్యం, సమాజం ముఖ్యం. సో డి ఇస్ ద ఆన్సర్. అదేవిధంగా పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి? విద్యా లక్ష్యాలు అనుసరించే ప్రణాళిక, విద్యార్థులు మార్పు సృష్టించేది ఏది కావు. సో 4 మనం చూసినట్టయితే ఆన్సర్ వచ్చేసి బి, విద్యా లక్ష్యాలు అనుసరించే పాఠ్య ప్రణాళిక. ఏదైనా ప్రణాళిక రచించే ముందు మనము లక్ష్యాలు ఏర్పరచుకొని ముందుకెళ్తాం. మూడోది వచ్చేసి విద్యా సమాజశాస్త్రం విద్యలో ఏ లక్ష్యాన్ని ప్రాముఖ్యత ఇచ్చింది? ఆర్థిక, విద్యార్థుల వైయక్తిక విధులు, సామాజిక ఏది కావు. మనం చూసినట్టయితే బి ఉంటుంది ఆన్సర్. సి ఆన్సర్. విద్యా సమాజశాస్త్రం విద్యా లక్ష్యాల్లో ఏ ప్రాముఖ్యత ఇచ్చింది? సి సమాజశాస్త్రం, సామాజిక అంశం. మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? సమాజ శాస్త్రం, సామాన్య శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి సమాజ శాస్త్రం. రైట్. 5వ ప్రశ్న వచ్చేసి మానవ జీవన విధానాన్ని, జీవన శైలిని సూచించేది సంస్కృతి, జాతి, మతం, కులం. చూసినట్టయితే ఆన్సర్ వచ్చేసి ఏ సంస్కృతి. భారతదేశ భవిష్యత్ తరగతి గదిలో రూపొందించిన భావకుడు కొఠారి, భారతీయ విద్యా విధానం 1886, సైమాన్ మరియు జెన్స్బర్గ్. ఆన్సర్ వచ్చేసి కొఠారి. 7వ ప్రశ్న వచ్చేసి భారత రాజ్యాంగం విలువలపై రూపొందించబడ్డది. సమానత్వం, సర్వత్వం, స్వేచ్ఛ, సమన్యాయం. సో దీంట్లో మనం తీసుకున్నట్లయితే అన్ని కూడా వస్తాయి కాబట్టి డి ఇస్ ద ఆన్సర్. రైట్. 8th క్వశ్చన్ వచ్చేసి పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ. కొఠారి కమిషన్, యశ్పాల్ కమిటీ, విద్యా విధానం, సత్యం కమిషన్. మనం చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి కొఠారి కమిషన్. 9వ ప్రశ్న వచ్చేసి బేసిక్ విద్యా విధానకర్త ఎవరు? అరవిందుడు, ప్రొఫెసర్ రామ్మూర్తి, గాంధీజీ, మెకాలే. ఆన్సర్ వచ్చేసి మీ అందరికీ తెలుసు గాంధీజీ. రైట్. 10వది వచ్చేసి పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యత ఇచ్చినది. ఎస్ జనార్దన్ రెడ్డి, నూతన జాతీయ విద్యా విధానము, సాడ్లర్ కమిషన్, మొదలియార్ కమిషన్. మనం చూసినట్టయితే ఆన్సర్ వచ్చేసి బి, పూర్వ ప్రాథమిక విద్య అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇచ్చింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. రైట్. సో మనం చూసినట్టయితే ఈ 10 క్వశ్చన్ల ద్వారా కూడా మనం టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి క్వశ్చన్ చూసాం. సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా. మళ్ళీ కలుద్దాం అనదర్ సెషన్.